ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భద్రతపై ప్రతి అంశాన్ని సీరియస్గా తీసుకున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. పవన్ కళ్యాణ్ ఏజెన్సీ పర్యటనలో భద్రతా పరంగా ఎలాంటి లోపం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ డ్రోన్ విషయం అనేది యాక్చువల్గా డ్రోన్ ఎగిరిందా లేదా మేము కనుక్కోవాలా. ఏదైనా చూసి డ్రోన్ అనుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఆ రోజు చెప్పినటువంటి వాడు ఒక ఆర్ఎస్ఐ తప్పించి అంతకన్నా సీనియర్ లేరు. సో అది డ్రోన్ అయినా కాదా అని కూడా తెలుసుకోవాల్సింది. అక్కడ డ్రోన్ ఫ్లై చేసే అవకాశం ఎవరు ఉందో చాలా విశదంగా చాలా విచారించినాకే ఒక కంక్లూషన్కి వస్తాం. అది వాళ్ళ సాయంకాలానికి అయ్యే అవకాశం ఉంది. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రోగ్రామ్ అయిపోయినాక జరిగిన విషయం అది కూడాను. ప్రోగ్రామ్ అయిపోయాక ప్లేక్ దగ్గర పోయి ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయాక కూడా పోయి నిలబడ్డాడు అనుకోండి, ఏం చేస్తుంది దానికి? ఒక పిచ్చోడు నిలబడచ్చు, మంచోడు నిలబడచ్చు, దొంగ నిలబడచ్చు. అట్లా ఏం జరగడం తప్పించి ఎందుకు జరిగిందని చూస్తున్నాం. ఆ ప్రోగ్రాంలో మాత్రం ఎదురైనటువంటి సెక్యూరిటీ ల్యాబ్స్ జరగలేదు ఏజెన్సీ ఏరియా అనుకుంటున్నాం. ఏది అయినప్పటికీ ప్రతి చిన్నదాన్ని ప్రతి విషయాన్ని మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. అన్ని విచారణ చేయడం జరుగుతుంది.